యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలు ఇలా మాట్లాడటానికి వాళ్ళకి మనసులా వస్తుంది బావా? ఈ బిడ్డ మీద మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నా తర్వాతి తరం రాబోతుందని మావయ్య గారు మురిసిపోయేవారు. ఈ వంశానికి వరమైన మన బిడ్డని శాపమని అంటుంటే గుండె తరుక్కుపోతుంది బావా. మన బిడ్డని దోషిని చేస్తుంటే మొత్తం గొంతు దిగడం లేదు బావా. వాళ్ళు అలాగే అంటారు వైదేహి. వాళ్లకి ఇదొక అవకాశం. ఆ మాటలు పట్టించుకొని నువ్విలాగే బాధపడుతూ ఉంటే మన బిడ్డకి అన్యాయం చేసిన తల్లివవుతావు. బావా, అవును వైదేహి, ఎవరు ఏమన్నా మన బిడ్డే మన జీవితం. తన కోసం తప్ప వేరే ఆలోచనలే మనలో ఉండకూడదు. ఇలా రా, కూర్చో. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఈ బెలూన్ గుర్తుందా? మన ఇద్దరి ఊపిరితో నింపాం. మన ప్రేమకి ప్రతిరూపం అనుకున్నాం. ఏ చిన్న ముళ్ళు తగిలినా ఇది పోతుందని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాం కదా. మరి మన ప్రేమని మాత్రమే కాదు, మన కుటుంబ ఆశలకి ఆశయాలకి ప్రతిరూపమైన మన బిడ్డని ఇంకెంత అపురూపంగా చూసుకోవాలి. తాగు. తాగు. తాగాలని లేదు బావా. బిడ్డ కోసం తాగమంటున్నా. అమ్మా ఆకలి అని అంటోంది. ఎక్కడో ఉన్న నాకు వినిపించి వచ్చా, నీకు వినిపించలేదా? తాగు. అన్నయ్య, రేపే పిండి ప్రధానం. అంటే మన వాళ్ళకి శాశ్వతంగా దూరం అయిపోతున్నాం కదన్నయ్య. అవునమ్మా, శ్రార్థకర్మలు జరిగాక శాశ్వతంగా బంధాలకు దూరం అయిపోవాల్సిందే శాంత. కానీ ఇంతటి మానసిక క్షోభతో ఈ లోకాన్ని వదిలి వెళ్లడమే బాధగా ఉందన్నయ్య. మనకి పట్టిన గతే ఎక్కడ మన బిడ్డలకి పడుతుందోనని భయంగా ఉంది. మన వంశానికి శాపం ఉందంటే అది వేరే ఏ రూపంలో వస్తుందోనని అన్ని రకాలుగా ఆలోచించాను. కానీ ఇంట్లోనే అయిన వాళ్ళ రూపంలోనే ఉంటుందని ఊహించలేదమ్మా. ఇప్పుడు మన కుటుంబం ఏమైపోతుందో, వంశానికి ఏ గతి పడుతుందో ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఇంతకీ ఆ దుర్మార్గులు ఎక్కడున్నారు? పెద్దనాన్న అత్త పైకి పోయి 10 రోజులు అయిపోయిందమ్మా. మళ్ళీ ఇంతవరకు ఇంట్లో ఏమీ జరగలేదండి. చేద్దాం లేరా, వాలిని చంపేస్తాను. అన్నయ్య, రై నిన్ను నిన్ను అన్నయ్య, ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేయలేమన్నయ్య. మనకి గతి పట్టించిన వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలమ్మా. ఎవరో ఒకరు వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి.
వాలి ఏమీ జరగలేదు అంటే ఏమీ జరగదు. మనమేదన్నా చేస్తేనే జరుగుతుంది. అన్నయ్య, ఊర్మిళ ఏంటి ఇలా మాట్లాడుతోంది? శాంతా పిన్ని పోవాలి పోవాలి అనుకున్నాం. పోయిందా? ప్రాణాలు తీస్తేనే పోయింది. అలాగే ఇంకొకటి ఏదో ప్లాన్ చేయాలి. లేదంటే మనం అనుకునేది ఏదీ జరగదు. ఊర్మిళ, నువ్వేంటమ్మా ఎలా మాట్లాడుతున్నావు? అంటే నువ్వు కూడా మన వంశ నాశనాన్ని కోరుకుంటున్నావా? నువ్వు కూడా ఈ నీచులతో చేతులు కలిపావా? నేను మీతో చేతులు కలిపింది ఎందుకో తెలుసు కదా? ఈ ఇంటి మీద పెత్తనం సాధించాలని. పేరుకి పెద్ద కోడలనైనా పెత్తనం అంతా వైదేహీదే. ఇప్పుడు మావయ్య గారు పోవడంతో సగం అడ్డుపోయింది. మిగతా సగం అడ్డు కూడా పోవాలంటే దేవాంశను లేకుండా చేయాలి, అంతే కదా? అసలు వైదేహిని లేకుండా చేస్తే సరిపోతుంది కదా. ఏంటన్నయ్య, మన పిల్లలు కూడా చంపేస్తామంటున్నారు. అందరినీ లేకుండా చేస్తే మనం ఏలేది ఎవరినత్తయ్యా? వైదేహి నుంచి పెత్తనం లాక్కోవాలంటే ముందు వైదేహిని అందరికీ దూరం చేయాలి. చెయ్యని తప్పుకి భయాన్ని సృష్టించాలి. నువ్వడిగే పెత్తనం ఇవ్వలేదని ఇంత కుట్ర చేస్తావా? వాళ్ళంటే దాయాదులు, వాళ్ళ బుద్ధి ఇలాగే చూపించుకుంటారు. కానీ ఇది నీ కుటుంబం కదా, నువ్వు కూడా ఇలా ఆలోచిస్తున్నావేంటి? భయం అంటే ఎలాంటి భయం? మృత్యు భయం. నేను చెప్పింది అదే కదా, దేవాంశని చంపేద్దామన్నాను. మనిషిని చంపేస్తే భయాన్ని మించిన బాధ ఉంటుంది. కానీ భయం మాత్రమే ఉండాలంటే మృత్యువుని వెంటాడేలా చేయాలి. ఎప్పుడెప్పుడు ప్రాణం పోతుందా అన్న పరిస్థితి కల్పించాలి. అప్పుడు వెన్నులో భయం మొదలై ఒంట్లో నరనరానికి పాకుతుంది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా. ముందు నుంచి అనుకుంటున్నదే అత్తయ్య. ఇంట్లో ఏ అరిష్టం జరుగుతుందోనన్న భయం పుట్టించాలి. దానికి కారణం వైదేహి కడుపులో పెరుగుతున్న బిడ్డ అని అందరూ నమ్మేలా చేయాలి. అప్పుడే ఏ బిడ్డ కోసమైతే కుటుంబం మొత్తం తప్పించిపోయిందో ఆ బిడ్డే అవసరం లేదనుకుంటారు. వైదేహిని దూరం పెడతారు. పాపాత్ములారా, ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారు. చూసావా అన్నయ్య, నా బిడ్డని తల్లి లేని దాన్ని చేశారు. ఇప్పుడు బిడ్డ కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇది అన్యాయం ఊర్మిళ. అభం శుభం తెలియని పసిబిడ్డ నీకేం అన్యాయం చేసింది? నీ స్వార్థం కోసం మన వంశాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నావా? భగవంతుడా, ఇదంతా చూస్తూ ఎలా ఊరుకుంటున్నావయ్యా? ఇంతకీ ప్లాన్ ఏంటి? రేపు సోదమ్మతో జోష్యం చెప్పించాలి. 11 రోజుల కార్యం పూర్తి కాకముందే మరొక ప్రాణానికి సంకటమని అది ఇంట్లో వాళ్ళు నమ్మేలా ఉండాలి. నమ్మేస్తారులే. అంతకుముందు సోదమ్మ చెప్పింది మనం నిజం చేశాం కదా. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తే అది నమ్మేస్తారు. మరి ఇంతకీ ఆపదెవరికి? ఎవరన్నది ముఖ్యం కాదు. ఎవరికి ఆపద కలిగినా అది పసిబిడ్డ మీదికి నెట్టడం ముఖ్యం. అయితే ఎవరికో ఎందుకు?
ప్రతి విషయంలో నాకు అడ్డుపడేవాడు, నా ప్రాణాలే తీయాలనుకున్నవాడు. దేవాంశ్ ప్రాణాలే బలి కొడదాం. దేవాంశ? అవును, మనం ఎంత సాధించినా దేవాంశ్ ఉన్నంత వరకు ప్రతి విషయంలో మనకడ్డే. ఆ అడ్డు తొలగిపోవాలి. నీ భర్త ఎలాగూ పిండం పెట్టలేడు. పెట్టాల్సింది దేవాంశే కాబట్టి కొలనులో తర్పణం వదిలి నీళ్లల్లో మునకేస్తాడు. అంతే. మునిగినవాడు మళ్ళీ శవమై పైకి తేల్తాడు. నీళ్లల్లోనే ముంచేసి ఊపిరాపే ఏర్పాట్లు నేను చేస్తాను. పరమేశ్వర, ఈ దారుణం నీ కంట పడ్డం లేదా? మూడవ కన్ను మూసుకున్నవాడివి, 3 కళ్ళు మూసుకుని కూర్చున్నావా? ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవయ్యా. ఈ దారుణాన్ని ఎలాగైనా ఆపు. ఆపవయ్యా పరమేశ్వర, ఆపవయ్యా, ఆపు. ఈశ్వర, మహేశ్వర, సర్వేశ్వర, సోమేశ్వర, ఎందుకింత అన్యాయం చేశావు తండ్రి? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారే. ఏ ఫలితం కోరి మమ్మల్ని మా కుటుంబం నుంచి దూరం చేశావు? శాప ఫలితమో లేక మా రాత ఫలమో అర్ధాయుష్కుల్ని చేసి మమ్మల్ని తీసుకొచ్చేశావు. కానీ అభం శుభం తెలియని ఆ పసికంతుని కూడా కడుపులోనే తుంచేయాలని ఎందుకనుకుంటున్నావు? వరం అనుకున్నా. మా వంశాంకురాన్ని శాపం పేరుతో నా వాళ్లే బలి కోరుతుంటే నువ్వు చూస్తూ ఎందుకు కోరుకుంటున్నావు? నీకంటూ ఇవ్వడానికి ప్రాణం కూడా లేని ఆత్మలం నిస్సహాయులమై నీ ముందు మోకరిల్లుతున్నావు తండ్రి. మమ్మల్ని కరుణించి మా వంశాన్ని కాపాడుకునే శక్తినివ్వు ఈశ్వర, శక్తినివ్వు ఈశ్వర, శక్తినివ్వు, శక్తినివ్వు ఈశ్వర, శక్తినివ్వు, శక్తినివ్వు ఈశ్వర, శక్తినివ్వు. తెల్లవారితే మా శ్రాద్ధ కర్మలు శాశ్వతంగా ఈ లోకాన్నే వదిలిపోతాం. మరణం అనేది ఏ జీవికైనా బంధాల నుంచి విముక్తి, ఆత్మకి శాంతి అంటారు. కానీ మా మరణం, మా మానసిక క్షోభ ఏ లోకానికి వెళ్ళినా మా ఇరువురి ఆత్మలకు శాంతే ఉండదు. నువ్వన్నది నిజమే అయితే దిగిరా. నిన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడు. న్యాయానికి, ధర్మానికి ఈ లోకంలో చోటంటూ ఉంటే వాటిని కాపాడ్డానికి దిగిరా. దిగిరా పరమేశ్వర, రావయ్యా, దిగిరా పరమేశ్వర, దిగిరా పరమేశ్వర, దిగిరా పరమేశ్వర. ఈశ్వర, పరమేశ్వర, కరుణించవా తండ్రి? మా మొర ఆలకించి మా కుటుంబాన్ని కాపాడటానికి
దిగి వచ్చావా దేవా? నీ వంశాంకురం ముమ్మాటికి నా వరం దశరథరామయ్య. ఇక మీదట ఆ వరాన్ని నిలిపే పరిరక్షకులు మీరే. మీ ఇరువురిలో ఒకరి ఆత్మకి ఆ పిండంలో అంతర్లీనమై అదే కుటుంబంలో మళ్లీ జన్మించే మహోత్కృష్టమైన అవకాశం కల్పిస్తున్నాను. ఆ వరం నా చెల్లెలికి ఇవ్వు తండ్రి. అన్నయ్య, అవునమ్మా, ఈ జన్మలో నువ్వు ఏ సంతోషానికి నోచుకోలేదు. నా చెల్లెలిగా పుట్టిన సగం జీవితం ఇంటికి కన్నబిడ్డకి దూరంగానే ఉండిపోయావు. ఆ లోటు తీరిపోయేలా నీ బిడ్డ కడుపునే బిడ్డగా పుట్టే అదృష్టం పొందు. నా చెల్లెలికి పునర్జన్మ అనగానే ఆ సంతోషంలో అసలు ప్రమాదాన్ని మర్చిపోయాను మహాదేవా. పిండంగా ఉన్నప్పుడే ప్రాణాలు చిదివేయాలని చూస్తున్నారే. నా చెల్లెలు కళ్ళు తెరవకముందే కనుముయ్యాల్సిందేనా? లేదు దశరథరామయ్య, ఆ పిండం పురుడు పోసుకొని ఈ లోకం చూసే వరకు సంరక్షకుడిగా నీ ఆత్మ ఈ లోకంలోనే ఉండేలా అనుగ్రహిస్తున్నా. ధన్యుణ్ణి దేవా, ధన్యుణ్ణి. మరణానంతరం కూడా ఈ మహోత్కృష్ట అవకాశం పొందిన నువ్వు మరణానికి ముందు జరిగింది ఏదైనా నీ ఆత్మశక్తితో నీ వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తే తక్షణమే నీ ఆత్మ అనంత విశ్వంలో అంతర్ధానమైపోతుంది. నువ్వు నిర్వర్తిస్తున్న ఈ దైవ కార్యంలో నీకు కొన్ని శక్తుల్ని ప్రసాదిస్తున్నాను. నీ అర్ధాంతరపు మరణ తిదిన నీకు మానవ ప్రవేశ శక్తి లభిస్తుంది. నా అనుగ్రహం కోసం ప్రాణం పోసుకుంటున్న ఆ పిండం రక్షణ కోసం అది సహాయపడగలదు. ధన్యుండి స్వామి, ధన్యుండి. దుష్టశక్తులను ఎదుర్కోవడానికి కడుపులో పెరుగుతున్న పిండం అమోఘమైన శక్తిని పొందుతుంది. రాబోయే ఆపదను ముందే పసిగట్టి చిమ్మ చీకటిని వెన్నెల పారద్రోలే సమయంలో తన తల్లికి చేరవేయగలుగుతుంది. చాలు చాలు మహాదేవా, నీ ఆశీర్వాద బలంతో నా వంశాన్ని దుష్టశక్తుల నుంచి కాపాడి తిరిగి నీలోనే ఐక్యమైపోతాను. నీలోనే ఐక్యమైపోతాను స్వామి, నీలోనే ఐక్యమైపోతాను, నీలోనే ఐక్యమైపోతాను.
నీ పాపైనమ్మా, నీ పాపైనమ్మా, నీ బొజ్జులోంచి మాట్లాడుతున్నా. తల్లి, నువ్వు నాతో మాట్లాడుతున్నావా? ఇది కళ నిజమా? నిజంగానే నేను మాట్లాడుతున్నానమ్మా. రేపు నాన్నకి ఆపదొస్తుంది.